తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఒక ముఖ్యమైన అప్డేట్ అందించింది. సాధారణంగా జూలై నెల అంటే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే చెరువులు, కుంటలు నిండాల్సిన సమయం. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. ఎల్నినో ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ఒక్కసారిగా మందగించాయి. ఆకాశంలో అక్కడక్కడ మేఘాలు కనిపిస్తున్నప్పటికీ వర్షాలు మాత్రం కురవడం లేదు. పగలంతా భానుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో ఎండ తీవ్రత పెరిగింది. దీనికి తోడు విపరీతమైన ఉక్కపోత తోడబడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం వేళల్లో కాస్త మబ్బులు పట్టినా బలమైన ఈదురుగాలుల వల్ల అవి చెల్లాచెదురై వానలు పడకుండానే వెళ్లిపోతున్నాయి. హైదరాబాద్ విషయానికి వస్తే రానున్న 24 గంటల్లో నగర వాతావరణంలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఉదయం నుంచి ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి పగటిపూట కాస్త ఉక్కపోతగా అనిపించినప్పటికీ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి వాతావరణం పూర్తిగా చల్లబడే అవకాశం ఉంది. నగరంలోని ఐటీ కారిడార్ పరిధిలోకి వచ్చే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్లతో పాటు కుకట్పల్లి, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, పాతబస్తీ వంటి పరిసర ప్రాంతాలలో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం పడేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే ఛాన్స్ ఉంది. సాయంత్రం వేళల్లో రోడ్లపై నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణ పట్టణంలోని పలు జిల్లాల్లో వాతావరణం భిన్నంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురవచ్చు. మరోవైపు దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నల్గొండ, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు పడే అవకాశం ఉంది. అయితే వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. ప్రస్తుతం సాగు పనుల్లో బిజీగా ఉన్న రైతులు పొలాల్లో ఉండేటప్పుడు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వాతావరణం భిన్నంగా ఉంది. కోస్తా తీరం వెంబడి నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం నుంచే ముసురు పట్టి ఆకాశం చీకటిగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి సముద్రం అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు వచ్చే 24 గంటల పాటు వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడనుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పగలు ఎండగా ఉన్నా సాయంత్రానికి వాతావరణం చల్లబడి చిరుజల్లులు పడవచ్చు.